శుభనములు మీ అందరికీ వందనాలు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. చక్కటి పాట, చక్కగా వాక్యాన్ని రీక్యాప్ చేసినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. టుడే మనం చూస్తున్న టెక్స్ట్ లాస్ట్ మనం చదువుకున్న టెక్స్ట్లోనే భాగమే. ముఖ్యంగా మనం 1 John 2nd చాప్టర్ 18 నుంచి చూస్తున్నాము. 18, 19 అది కంప్లీట్ చేసేసాము. ఈరోజు 20 to 25 చదువుదాం. ఎవరైనా ఒకరు చదువుతారమ్మా? 20 to 25. Am I audible? Yes, sir. Yes, sir. Okay. But you have an anointing from the Holy One, and all of you know the truth. I do not write to you because you do not know the truth, but because you do know it, and because no lie comes from the truth. Who is the liar? It is whoever denies that Jesus is the Christ. Such a person is the Antichrist, denying the Father and the Son. No one who denies the Son has the Father. Whoever acknowledges the Son has the Father also. As for you, see that what you have heard from the beginning remains in you. If it does, you also will remain in the Son and in the Father. And this is what He promised us, eternal life. Thank you. May God bless this word to our meditation and application. మనం చూస్తున్నాము, ఇది సెకండ్ పార్ట్ అని ఎవరి స్టడీ ముందు చూస్తున్నాం. టెస్ట్ ఆఫ్ ట్రూ ఫెలోషిప్ అండ్ ఆన్ దట్ గాడ్ ఈజ్ లైట్. అందులో థర్డ్ పార్ట్ మనం చూస్తున్నాం. చాప్టర్ 2, 18 to 29. As Aruna recapped, it is not enough for a believer to walk in the light and to walk in love. He must also walk in truth. సో ఇది చాలా ఇంపార్టెంట్. 3 things ఈ సెక్షన్లో జాన్ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రీడర్స్ని ఆస్కింగ్ దెమ్ టు వాక్ ఇన్ ద లైట్ అండ్ వాక్ ఇన్ ద లవ్ అండ్ ఆల్సో వాక్ ఇన్ ద ట్రూత్. దీస్ ఆర్ ద 3 things. టెస్ట్ ఆఫ్ ట్రూ ఫెలోషిప్ ఏంటి అని అంటే కనుక, సిన్స్ గాడ్ ఈజ్ లైట్, ఫస్ట్ పార్ట్ మనకు చెప్తుంది. We need to walk in the light as His children, and we need to walk in love as His children. I need to walk in truth. So ట్రూత్ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ స్టడీ 18 to 29ని 3 పార్ట్స్గా చూసాము. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటి అని అంటే కనుక, he departs from the fellowship address 18 and 19. The danger of the false religion law, the spirit of antichrist. Mark ఏంటంటే కనుక, he departs from the fellowship because he is not of the fellowship. He is not from the fellowship. He doesn't belong to the fellowship. కాబట్టి he departs from the fellowship అనేది ఫస్ట్ మార్క్గా మనం చూసాం. సెకండ్ థింగ్ ఏంటంటే కనుక, హీ డినైస్ ద ఫెయిత్ ఆర్ ద ట్రూత్ ఆర్ ద డాక్ట్రిన్. అది మనం 20 to 25 చూస్తున్నాము. ప్యారలల్ ప్యాసేజ్ దీనికి ఏంటంటే 4th chapter 1 to 6, verse 20 to 25, and 4th chapter జాన్స్ లెటర్, ఫస్ట్ లెటర్, 4th chapter 1 to 6 ప్యారలల్ ప్యాసేజ్గా చూస్తాం. And not only he departs from the fellowship, not only he denies the faith, and he also tries to deceive the faithful. That's what we see. So these 3 things, యాంటీక్రైస్ట్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాము అని అంటే కనుక 3 things మనం చూస్తాం. ఇది వాన్ వెస్బీ గారి అవుట్లైన్లో నుంచి మనం వెళ్తున్నాము. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ రెడ్ అనమాట. ఓకే,
సో తెలుగులో కూడా మనం చూస్తే కనుక ఫస్ట్ 18 అండ్ 19లో యాంటీ క్రైస్ట్ అనేది మనం చూసాం. అయితే ఈ పార్ట్లో 22 వర్స్లో క్రీస్తు విరోధి అనే మాట ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. క్రీస్తు విరోధి, డినైయింగ్ ద ఫాదర్ అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు, సో ఆ మాట మనకి ఇక్కడ వర్స్ 22లో వీడే క్రీస్తు విరోధి అన్న మాట మనం చూస్తాం అన్నమాట. సచ్ ఎ పర్సన్ ఈస్ ద యాంటీ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంది. ఆర్ ప్రేమలత చదివిన వర్షన్లో ఎనిమీ ఆఫ్ ద క్రైస్ట్ అని చదివినట్టుగా చదివావు కదమ్మా నువ్వు నీ వర్షన్లో వర్స్ 22. Yes, Akka. Denies that Jesus is the Christ. సో Antichrist, Akka. Antichrist అని ఇచ్చాడు. Such a person is the Antichrist. Denying the Father and the Son. ఓకే ఇంగ్లీష్ ఓకే ఓకే. సో అయితే మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వీడే క్రీస్తు విరోధి అని ట్రాన్స్లేట్ చేసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఓకే. సో ఈ 22-23 వర్సెస్ లో మనం 22-25లో నుంచి మనం వర్స్ 22-23 చూసేటప్పుడు ఎగ్జామిన్ ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ ఆర్ డిజర్న్ ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఐడెంటిఫై ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అని అంటే మనకున్న ఫస్ట్ రిసోర్స్ ఏంటంటే కనుక అనాయింటింగ్ ఈస్ ద ఫస్ట్ రిసోర్స్. సెకండ్ రిసోర్స్ ఏంటంటే కనుక నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. ఈ 22-25లో మనం చూస్తామని. సో కాబట్టి కీపింగ్ ఇన్ దిస్ మైండ్ ద identify or examine the Antichrist, spirit of Antichrist. One has to have the anointing and one has to have the knowledge of the truth. సో ఈ రెండు రిసోర్సెస్ని దేవుడు ఇచ్చాడు మీకు అని జాన్ చెప్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో కాబట్టి బేసింగ్ ఆన్ దిస్ ఈ వర్సెస్ని మనం 3 పార్ట్స్గా చేస్తే కనుక experience the anointing of the spirit. ఫస్ట్ పార్ట్ 22-23 వరకు మనం చూడవచ్చు. సెకండ్ది ఏంటంటే కనుక ఎంబ్రేస్ ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్, అది వర్స్ 24లో మనం చూస్తాం. అండ్ థర్డ్ ఏంటంటే కనుక ఎంజాయ్ అబాయిడింగ్ ఇన్ ద సన్ 24-25 అంటే ఓవర్లాపింగ్గా మనం చూస్తాము. థర్డ్ పార్ట్ అంటే డిసీవ్స్ ద ఫెయిత్ఫుల్ పార్ట్లో కూడా సిమిలర్ వర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ వర్సెస్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ పార్ట్కి వర్స్ 27, లాస్ట్ పార్ట్కి వర్స్ 28ని కూడా ఇక్కడ మనం చూపుతున్నాం అనమాట. సో వాట్ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ అనేది చూసే ముందు రిలేటెడ్ ప్యాసేజ్ 4th chapter 1-6 కూడా మనం చదివితే కనుక అగైన్ అదే కాంటెక్స్ట్ని మళ్ళా తను చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. డియర్ ఫ్రెండ్స్ అని అంటూ డూ నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్ బట్ టెస్ట్ ద స్పిరిట్స్ టు సీ వెదర్ దే ఆర్ ఫ్రమ్ గాడ్ బికాస్ మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్ హ్యావ్ గాన్ అవుట్ ఇన్ టు ద వరల్డ్. మనలో నుంచి వెళ్ళారు, వాళ్ళు లోకంలోనికి కూడా వెళ్ళారు అని చెప్తూ సేమ్ సిమిలర్ మెసేజ్ని 4th chapterలో కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి వర్స్ 20 వద్దాము. వర్స్ బై వర్స్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ పార్ట్ ఏమంటున్నామంటే ఫస్ట్ పార్ట్ని ఎక్స్పీరియన్స్ ద అనాయింటింగ్ అని అంటున్నాను. ఆర్ అనాయింటింగ్ ఈజ్ ద రిసోర్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఐడెంటిఫై ద ట్రూత్ అండ్ అన్ట్రూత్ ఆర్ టు ఐడెంటిఫై ద స్పిరిట్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ అనేది మనం మైండ్లో పెట్టుకుని యాక్చువల్లీ 19 verseలో ఏమన్నాడు అని అంటే కనుక వాళ్ళు మనోళ్ళు కాదు, అందుకే మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది
వాళ్ళు మనకు చెందిన వాళ్ళు కాదు అనేది. అని వర్స్ 20 స్టార్టింగ్ ఏమన్నాడంటే బట్ యూ తెలుగులో కూడా మనం చూస్తే అయితే ఇట్ ఈస్ ఎనీ టైమ్ వెన్ బట్ కమ్స్ ఒక కాంట్రాస్ట్ అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, ఇట్స్ ఎ టర్మ్ ఆఫ్ కాంట్రాస్ట్. వాట్ డస్ ఇట్ మీన్? బట్ అని చెప్తున్నాడు కదా, దాని అర్థం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాడు? వాట్ ఈస్ దట్ కాంట్రాస్ట్? John is writing to the readers. What is that We belong to contrast? Christ. We belong to Christ and we Uh, have an anointing of the Holy One. And we know the truth. exactly. So, the contrast with those who went out from the body and thus proved they were not part of the body. They were not genuine believers. But you అన్నమాట. ఓకే, సో మీరు అలా వెళ్ళలేదు, మీరు ఉన్నారు అని చెప్తున్నాడు. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ డిస్టర్బింగ్ ట్రూత్, జాన్ డైరెక్ట్స్ దీస్ రిమార్క్స్ టు హిస్ రీడర్స్ టు అష్యూర్ దెమ్ ఆఫ్ దేర్ అథెంటిసిటీ. యు ఆర్ అథెంటిక్ అంటున్నాడు అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ యు ఆర్ నాట్ ఫాల్స్, యు ఆర్ అథెంటిక్, యు ఆర్ నాట్ untrue, you know the truth అంటున్నాడు. యూ హ్యావ్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ వన్, యు ఆర్ అథెంటిక్ అని అంటున్నాడు. బికాస్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమంగ్ ద రీడర్స్ ఆఫ్ హిస్ టైమ్. ఎవరికైతే ఈ లెటర్ రాస్తున్నాడో ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. ఓకే, సో దీస్ పీపుల్ దే ఆర్ ప్రాపగేటింగ్ వాట్ ఈస్ నాట్ ట్రూత్ and raising so many questions about Jesus Christ. కాబట్టి సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, అష్యూరెన్స్ లేదు. వాట్ హూ ఆర్ వి యాక్చువల్లీ అన్నది కూడా వాళ్ళకి ఎంతో టాస్క్గా ఉందన్నమాట. సో కాబట్టి వాట్ హీఈస్ అష్యూరింగ్ దెమ్ ఈస్ దట్ యు ఆర్ అథెంటిక్ బికాస్ యూ హ్యావ్ ది అనాయింటింగ్ and you know the truth అన్నాడు. So in so doing, he explains that his believing readers have the spiritual equipment to be able to stand against the presumably seductive lies of the antichrist. అవి చాలా అట్రాక్టివ్గా, సెడ్యూసింగ్గా ఉండే లైస్, అబద్ధాలు చాలా ఆకట్టుకునేలా ఉంటాయి అన్నమాట. అంటారు కదండి, నిజం తెలిసే ముందు అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చేస్తుంది అంటారు. సిమిలర్లీ అబద్ధం చాలా ఆకట్టుకుంటుంది సత్యానికంటే అనమాట. సో ఇలాంటి సెడక్టివ్ లైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్తో కొట్టబడుతున్న వీళ్ళకి ఒక చక్కని అష్యూరెన్స్ జాన్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఓకే, ద కీ క్వశ్చన్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ హూ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తే గనుక ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా, ఇక్కడ కాంట్రడిక్షన్ అంతా, ఇక్కడ ద సో కాల్డ్ టీచింగ్, ఫాల్స్ టీచింగ్ అంతా ఇట్స్ అరౌండ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఒక కీ క్వశ్చన్ ఏంటంటే కనుక, హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? ఈజ్ క్రైస్ట్ మియర్లీ అన్ ఎగ్జాంపుల్, ఏ గుడ్ మ్యాన్ ఆర్ ఎ వండర్ఫుల్ టీచర్? చాలా మంది యేసుక్రీస్తుని ఇష్టపడతారు. ఎవరు యేసుక్రీస్తుని ఇష్టపడకుండా ఉండరు. చాలా వరకు మనం చూస్తే కనుక అలాంటి మనిషే లేడు అని అంటారు. చక్కటి ఎగ్జాంపుల్ ఉంది అని అంటారు. ఆయన సర్మన్ ఆన్ ద మౌంట్ చాలా మందిని ఆకట్టుకున్న ఆ యొక్క టీచింగ్, కాబట్టి వండర్ఫుల్ టీచర్ ఆయన అని చాలా మంది చెప్తారు అన్నమాట. అంటే యేసుక్రీస్తు అంటే కేవలం ఆ రకంగా ఒక మాదిరిగా
ఒక గుడ్ మ్యాన్ ఆర్ ఎ వండర్ఫుల్ టీచర్గా మాత్రమేనా ఆ, ఆ, చూసేది అనేది ఒకటి క్వశ్చన్. ఆర్ ఈస్ ఈ గాడ్ ఇన్ ద ఫ్లెష్, అంటే మంచి మనిషా లేకపోతే మానవుడైన దేవుడా, దైవనరుడా? ఈస్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ గాడ్ మ్యాన్? దట్స్ ద క్వశ్చన్ దే ఆర్ ఈస్ ట్రైంగ్ టు టెల్ దెమ్ అన్నమాట కదా. ఈస్ ఏ గుడ్ మ్యాన్ ఆర్ ఎ గాడ్ మ్యాన్? అది వాళ్ళ ముందున్న సమస్య. ఆయన కేవలము మానవుడా, కేవలము దేవుడా, లేకపోతే దైవ మానవుడా అనేది ఆ, వీళ్ళని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న అనమాట. క్వశ్చన్స్ అబౌట్ హిస్ డియటీ, క్వశ్చన్స్ అబౌట్ హిస్ హ్యుమానిటీ, ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన మానవత్వాన్ని గురించి. ఆయన దైవ నరుడు, ఆయనలో దైవత్వము మానవత్వము ఏకకాలంలో సర్వసంపూర్ణంగా ఎలాంటి పోటీ లేకుండా నివసిస్తుంది అనే సత్యం. హైపోస్టాటిక్ యూనియన్ అంటారు దాన్ని. హైపోస్టాటిక్ యూనియన్, ద డివైన్ నేచర్ అండ్ హ్యూమన్ నేచర్ at the same time existing in full in Christ Jesus. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదువుతారు ఎవరైనా ఒకసారి? కొలసీ 2వ అధ్యాయం 9వ వచనం చూద్దామమ్మా. కొలోషియన్స్ 2nd chapter 9th verse. For in Christ all the fullness of the deity lives in bodily form. ఒక్క సెంటెన్స్ లో మరి పాల్ ద గ్రేట్ థింకర్, ఫిలాసఫర్ కాబట్టి 1 sentence లోనే పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన జ్ఞానంతో ఎంత చక్కగా రాసినట్టుగా మనకి కనబడుతుంది అనమాట. ఎలా అనగా తెలుగులో చదవనది దేవత్వం దేవత్వం యొక్క సర్వ చదవమ్మా. ఏలియనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము సర్వపరిపూర్ణత శరీరముగా, శరీరముగా ఆయన యొక్క డియటీ, ఆయన యొక్క హ్యుమానిటీ ఫుల్ సర్వ పరిపూర్ణత. అంటే 50% హ్యూమన్, 50% డియటీ. మన లెక్కలకి సరిపోంది ఇది అనమాట. 100% మ్యాన్ అండ్ 100% గాడ్. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అని అంటారు అనమాట. ఓకే. ఆర్ ఫైనల్లీ ఏమంటున్నాడంటే ఫర్ ఎనీ క్రిస్టియన్, ఫర్ ఎనీ బిలీవర్, ఫర్ ఎనీ చైల్డ్ ఆఫ్ గాడ్, క్రైస్టాలజీ మాస్టర్స్. Christology is the one that determines whether we believe in truth or untruth. చాలా మనం ఫాల్స్ టీచర్స్ని లేదా కనుక స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అని అంటే కనుక ద కైండ్ ఆఫ్ క్రిస్టాలజీ దే హ్యావ్, దాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వాళ్ళ బిలీఫ్ని, వాళ్ళ బిహేవియర్ని గురించి కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఓకే. ఫాల్స్ క్రిస్టియన్స్ ఇన్ జాన్స్ డే యూస్ టు యూజ్ 2 special words to describe their experience. వాళ్ళు ఆ టైంలో 2 మాటలు మాట్లాడేవాళ్ళంట. అవి ఏంటంటే నాలెడ్జ్ అండ్ ఆంక్షన్. వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ జ్ఞానం అన్నమాట. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఆంక్షన్ అన్నమాట. ఈ 2 మాటలు జాన్స్ డేలో ఉంటున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దే క్లెయిమ్ టు హ్యావ్ ఎ స్పెషల్ ఆంక్షన్ ఆర్ అనాయింటింగ్. వాళ్ళకి చాలా ప్రత్యేకమైన అభిషేకం ఉన్నట్టు. ఫ్రమ్ గాడ్ దట్ గేవ్ దెమ్ ఎ యునీక్ నాలెడ్జ్. ఒక స్పెషల్ ఆంక్షన్ అండ్ ఎ యునీక్ నాలెడ్జ్ ఉన్నట్టుగా క్లెయిమ్. దే వర్ illuminated and therefore living on a much చాలా హయ్యర్ లెవెల్లో వాళ్ళని వాళ్ళు వీఆర్ ఎన్లైటెండ్, వీఆర్ ఇల్యూమినేటెడ్ అన్నట్టుగా వాళ్ళని డెసిగ్నేట్ చేసుకుని
వాళ్ళందరికంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా మనం చూస్తాం. సో దీన్నే మనం చూస్తే గనుక ఈ ఫాల్స్ టీచింగ్స్ అట్ దట్ టైం మనం చూస్తే గనుక నాస్టిసిజం అని అంటాం. నాస్టిసిజం వాజ్ ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ద రోమన్ ఎంపైర్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై సచ్ ఫిలాసఫర్స్ యాజ్ ప్లేటో. ప్లేటోయిజం అని కూడా అంటాం. The most dangerous heresy that threatened the early church during the first 3 centuries, based on two false premises. ఏంటి అంటే ఫస్ట్ వన్, they distinguish between the matter, material and the spiritual. Matter of material was essentially evil, only the spirit was good అన్నారు. అంటే ఆ డిస్టింక్షన్ పదార్థం లేదా ఫ్లెష్ అనొచ్చు, శరీరం అన్నమాట. ఓకే, అది ఎసెన్షియలీ ఈవిల్. ఇన్ అదర్ వర్డ్స్ ఇంకా హ్యూమన్ బీయింగ్స్కి వస్తే బాడీ ఈజ్ ఈవిల్ అన్నారు. వేరస్ ద స్పిరిట్ ఇస్ గుడ్ వాళ్ళు నమ్మేది. దే హెల్డ్ దట్ ఇన్ ద బాడీ వాజ్ ఎ స్పిరిట్ లైక్ ఎ సీడ్ ఇన్ ద డర్టీ సాయిల్. ఎలాగని పోలిస్తున్నారు అని అంటే కనుక, మనం ఒక విత్తనాన్ని మురికి నేలలో ఉన్నట్టుగా ఆత్మ ఇలాంటి డర్టీ బాడీలో ఉంది అంటున్నారు. సో ఈ బిలీఫ్ యొక్క డేంజర్ ఏంటంటే, ఎనీథింగ్ డన్ ఇన్ ద బాడీ, ఈవెన్ ద గ్రాసెస్ట్ సిన్ హ్యాస్ నో మీనింగ్ బికాస్ రియల్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్ ఓన్లీ. ఎంత భయంకర పాపమైనా ఈ బాడీతో చేస్తుంది అదేమీ ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే బాడీ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఈవిల్, ఓన్లీ స్పిరిట్ అవుతుంది కాబట్టి బాడీతో ఏం చేసింది స్పిరిట్కి ఏమంటదు అని వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇస్ ఇట్ డేంజరస్ ఆర్ నాట్? వెరీ డేంజరస్. వెరీ వెరీ డేంజరస్. ఎలా పడితే అలా జీవించవచ్చు కదా. ఇంకా మొరాలిటీ, ఎథిక్స్, ప్యూరిటీ, హోలీనెస్ అంతే అవన్నీ కొట్టేయచ్చు అన్నమాట. అండ్ మోడర్న్ లిబరలిజంలో కూడా సేమ్ అలాంటి బిలీఫే మనం చూస్తాం అనమాట. దెర్ ఇస్ అ స్పార్క్ ఆఫ్ గుడ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ దట్ ఈచ్ పర్సన్ ఈస్ టు డెవలప్ దట్ స్పార్క్ ఆఫ్ గుడ్. అంటే ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే కనుక, ప్రతి బిలీఫ్లో కూడా మంచి ఉంటుంది, ఆ మంచిని డెవలప్ చేసుకోవడమే సాల్వేషన్ అంటే, ఇంకొక రకంగా చెప్పాలంటే. In other words, whichever belief you have, if you believe in Christ, be a good Christian. If you believe in something else, you be a good Muslim, or you be a good Hindu, or you be a good Jain. This is how అన్నమాట. ఓకే, ప్రతి దాంట్లో మంచి ఉంది. లిబరలిజం, మోడర్న్ లిబరలిజం ఏం చెప్తుంది అంటే, ప్రతి వానిలో మంచి ఉంది, ప్రతి నమ్మకంలో మంచి ఉంది, కాబట్టి నీ నమ్మకంలో ఉన్న మంచికి తగినట్టుగా నువ్వు మంచిగా ఉంటే చాలు. అది ఈజీ, ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది కదా. పీపుల్ హు ఆర్ లిజనింగ్, వాళ్ళకి ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందా ఉండదా? అఫెండింగ్ గా ఉంటుందా లేకపోతే అట్రాక్టివ్ గా ఉంటుందా? అట్రాక్టివ్ గా. అట్రాక్టివ్, అఫెండ్ చేయదు కదా. చాలా ఎక్స్క్లూజివ్, ఓన్లీ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చాడు, నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగాడు కదా. అప్పుడు ఏమని సంబోధించాడు యేసు ప్రభునైనా? గుడ్ టీచర్, గుడ్ టీచర్ అన్నాడు, సద్బోధకుడా అన్నాడు.
ఇన్ అదర్ వర్డ్స్ మంచి బోధకుడా అన్నాడు. అంటే యేసు ప్రభు ఏం పొంగిపోలేదు కదా. ఈజ్ రియల్లీ ఎ గుడ్ టీచర్. యాక్చువల్లీ సద్బోధకుడే ఆయన. ఈజ్ హీ జస్ట్ ఎ గుడ్ టీచర్? మనం ఇందాక చూసినట్టుగా జస్ట్ ఎ గుడ్ టీచర్ అదనమాట అక్కడ మ్యాటర్. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు ఆయనకి? వెంటనే కరెక్ట్ చేశారు. ఏమని కరెక్ట్ చేశారు? Who is good? Only God. ఆ సద్బోధకుడా అని అంటున్నావు నన్ను, Recording mode ఎవరున్నారు on. మంచిగా? ఓన్లీ గాడ్. సో ఇక్కడ ఏంటంటే ఆ గుడ్నెస్ ఓన్లీ ఇన్ గాడ్ కాకోకుండా ఎవ్రీ పర్సన్ లో. హాఫ్ ట్రూత్ ఉంది అందులో, అసలు ట్రూత్ లేదంటానికి లేదు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇమేజ్ ఆఫ్ గాడ్ లో గుడ్నెస్ ఉన్నది. సో బట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ స్పార్క్, బట్ దట్ ఈస్ నాట్ ద అబ్సల్యూట్ గుడ్నెస్. ఇట్స్ ఓన్లీ ఎ రిలేటివ్ గుడ్నెస్. హాఫ్ ట్రూత్ ని పట్టుకొని ఫుల్ ట్రూత్ గా చెప్పి మనుషుల్ని మోసం చేస్తా ఉన్న ఏంటి అని అంటే కనుక దీస్ టూ థింగ్స్, నాస్టిసిజం అండ్ మోడర్న్ లిబరలిజం. అన్న నాస్టిక్స్ క్లెయిమ్ టు పొజెస్ అన్ ఎలివేటెడ్ నాలెడ్జ్, ఏ హయ్యర్ ట్రూత్. దట్ ఈస్ ద సెకండ్ వన్. ఫస్ట్ది మనం ఆల్రెడీ చూసాం. ఓకే, Gnosticism comes from the Greek word gnosis, means to know. Gnostics claim to possess a higher knowledge, not from the Bible, but acquired on some mystical higher plane of existence. చాలా మిస్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మిస్టికల్ అక్వైరెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్, ఈ రెండు వాళ్ళు నమ్ముతారు. Gnostics see themselves as a privileged class, elevated above everybody else by their higher, deeper knowledge of God. వాళ్ళు అనుకుంటారు మాకు చాలా ఎక్కువ దేవుని గురించి తెలుసు, మాకు చాలా డీప్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఉందని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. దిస్ ఇస్ హౌ టూ థింగ్స్ అని అన్నాం అనమాట. ఒకటి ఏంటంటే కనుక నాలెడ్జ్, అండ్ ఆల్సో అదర్ థింగ్ ఏంటంటే ఆంక్షన్ అని. అండ్ సో దే ఫీల్ దెమ్సెల్స్ ప్రివిలేజ్డ్ క్లాస్గా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దీస్ నాస్టిసిజం అండ్ నాస్టిక్స్ బిలీఫ్ అండ్ బిహేవియర్ రెండు గుర్తుపెట్టుకుంటే మనం చూస్తున్న నెక్స్ట్ మనం చూసే ప్యాసేజ్లో ఇవి రెండింటిని అడ్రస్ చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం అనమాట. జాన్ ఈజ్ అడ్రస్టింగ్ దీస్ టు వాట్ దే బిలీవ్ అండ్ హౌ దే బిహేవ్, హౌ దే ఎస్టీమ్ దెమ్సెల్స్ యాజ్ ఇలైట్ పీపుల్ అని, అలాగా ఎస్టీమ్ చేసుకుంటారు అనే వాటిని అడ్రస్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సో వాట్ ఈస్ ద జాన్స్ రెస్పాన్స్ టు దీస్ పీపుల్ హూ ఆర్ కన్ఫ్యూజింగ్ ద బిలీవర్స్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్? అంటే జాన్స్ అప్రోచ్ టు దీస్ ఇష్యూస్ ఈజ్ నాట్ సిస్టమాటిక్ బట్ సర్క్యులర్. అందుకే మనకి ఫస్ట్ చాప్టర్లో కనపడింది, సెకండ్ చాప్టర్లో సెకండ్ చాప్టర్లో ఫస్ట్ హాఫ్లో ఉన్నది మళ్ళీ లాస్ట్ హాఫ్లో ఉంటుంది. మళ్ళీ మనకి థర్డ్ చాప్టర్, మళ్ళీ ఫోర్త్ చాప్టర్, మళ్ళీ ఫిఫ్త్ చాప్టర్. అంటే సేమ్ థింగ్ ఒక సిస్టమేటిక్గా మనకి ఉండదు, ఒక సర్క్యులర్గా టైమ్ అండ్ అగైన్ రిపీటెడ్లీ రిటర్నింగ్ టు క్రిటికల్ థీమ్స్ టు రీఇన్ఫోర్స్ ఇట్స్ మెసేజ్. టైమ్ అండ్ అగైన్ వాటి దగ్గరికే వచ్చి మళ్ళీ మళ్ళీ రీఇన్ఫోర్స్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. దిస్ స్టైల్ రిఫ్లెక్ట్స్ ద అర్జెన్సీ ఆఫ్ ద సిచ్యుయేషన్. చాలాసార్లు మనం ఏదన్నా అర్జెన్సీ, మనం మేబీ మీరు కూడా యాజ్ అ డాక్టర్స్ ఒక సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంది, చాలా ఎమర్జెన్సీ అని అన్నప్పుడు మీరు మధ్య మధ్యలో అగైన్ అండ్ అగైన్ మీ పీజీస్కి కానీ మీ హౌసెస్కి కానీ చెప్పేటప్పుడు యాజ్ అ ప్రొఫెసర్ ఆర్ మీరు డీలింగ్ కేసు ఏం చేస్తారు మీరు అంటే కనుక మధ్య మధ్యలో ఏం చేయాలి అనేది టైమ్ అండ్ అగైన్ మీరు చెప్తారనమాట. అండ్ వీ ఆల్సో డూ టు అవర్ చిల్డ్రన్. అలాగా జాన్ ఏంటంటే కనుక మరి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇట్ రిఫ్లెక్ట్స్ ద అర్జెన్సీ ఆఫ్ ద సిచ్యుయేషన్ వేర్ ద కోర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ వాజ్ అండర్ సివియర్ and immediate threat. The author's pastoral heart is evident, seeking not just to correct the error, but to encourage and strengthen his little children trust in these challenging and urgent times.
నాట్ జస్ట్ ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడం ఒక్కటే కాదు. అందుకే యూ హ్యావ్ అని అన్నాడు. యు ఆర్ అథెంటిక్ అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని స్ట్రెంగ్తన్ చేస్తున్నట్టుగా మనం చూస్తాము. జాన్ పాయింటెడ్ అవుట్ దట్ ఆల్ ట్రూ క్రిస్టియన్స్ దే నో క్రైస్ట్ and they have received the Spirit of God. And because they have believed the truth, they recognize a lie when they meet it. మీరు తప్పు ఏదో మీకు తెలుస్తుంది అని అంటున్నాడు. The great assertion of the faith that sets a Christian apart from others is this: Jesus Christ is God, come in the flesh. Jesus Christ is God, come in the flesh. అది 1 John 4:2లో మళ్ళా రాసినట్టుగా మనం చూస్తాం. అదే ప్యారలల్ ప్యాసేజ్ ఆర్ రిలేటెడ్ ప్యాసేజ్ అని అంటాం. 1 John 4:2 ఒకసారి చదువుతారమ్మా. 4th chapter 2nd verse. 4th chapter 2nd verse. This is how you can recognize the Spirit of God. Every spirit that acknowledges that Jesus Christ has come in the flesh is from God. Jesus Christ has come in the flesh. Jesus come in Christ the flesh is God. is from God. Come in the సో ఆయన దైవత్వాన్ని ఆయన ఇన్కార్నేషన్ రెండింటిని నమ్మడం అదే డిస్టింక్టివ్ ఫీచర్ ఆర్ డిస్టింక్టివ్ ఫెయిత్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ అని ఎంతో చక్కగా మరి వాళ్ళకి దాన్ని ట్రూత్ని పదే పదే చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ద రియాలిటీ ఆఫ్ జీసస్ ఇన్కార్నేషన్. ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు అని అంటే కనుక జీసస్ కేమ్ ఇన్ ద ఫ్లెష్, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యాక్చువల్గా జాన్స్ గాస్పుల్ 1st చాప్టర్లో కూడా 14th verseలో ఎంతో చక్కగా రాశాడు. ఆయన ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, శరీరధారి అయిన వాక్యం అని ఎంతో చక్కగా చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. ఓకే, సో డాసిటిక్ వ్యూస్ అన్నారు, డాసిటిజం అని అంటారు. నాస్టిసిజం ఒకటి అండ్ డాసిటిజం. వాళ్ళు ఏమంటారంటే కనుక దే డినైడ్ క్రైస్ట్ ఫిజికల్ బాడీ. యేసుక్రీస్తు ప్రభు వారికి నిజంగా హ్యూమన్ బాడీ లేదు, ఫిజికల్ బాడీ లేదు అని వాళ్ళు చెప్తారనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్ అండ్ ఎథికల్ లివింగ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాము? బాడీ ఆర్ ఫ్లెష్ ఆర్ మ్యాటర్ ఈజ్ ఈవిల్, స్పిరిటే గుడ్ అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఇంకా ఎథికల్ లివింగ్ ఏమి మనకి ఇన్సెంటివ్ లేదు, ఇంపార్టెన్స్ లేదు, ఇన్సెంటివ్ కూడా లేదు. లవ్ యువర్ నేబర్ అని మనం ఏం చెప్పుకొని అవసరం లేదు. నో గాడ్ అండ్ హేట్ పీపుల్. దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్ వింగ్ ద అదర్స్ అండ్ ఎథికల్ లివింగ్ అండ్ దెర్ ఇస్ నో ఇన్సెంటివ్ కూడా. ఏముంది, ఈ బాడీతో ఏం చేసినా ఏం పర్వాలేదు అనే యాటిట్యూడ్. సో అగైన్స్ట్ దోస్ who claimed that spiritual knowledge freed them from moral constraints, the author insists that true faith must be lived out in love for others. So moral living, ethical living, holy living and love for others, live a life of love అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే కనుక the assurance of salvation. He comforts believers, assuring them of their relationship with God based on faith in Christ, not secret knowledge or Gnosticism. అంటే సాల్వేషన్ త్రూ సీక్రెట్ నాలెడ్జ్ కాదు, సాల్వేషన్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్, ఓన్లీ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్, నాట్ అక్వైరింగ్ ఎనీ సీక్రెట్ నాలెడ్జ్ అనేది ఆ అష్యూరెన్స్ వాళ్ళకి ఇస్తారు. And also the danger of false teachers. The letter warns against antichrists who deny core Christian truths, urging discernment and commitment to apostolic teaching. That is the John's response అనేది మనం చూస్తాము. So now let us see how actually Gnosticism, Docetism ని refute చేస్తూ
వీళ్ళని ఏ రకంగా ఎంకరేజ్ చేస్తున్నాడు అనేది మనం చూస్తే, బట్ యూ హ్యావ్ అనాయింటింగ్ ఫ్రమ్ ద హోలీ వన్. వాళ్ళకి ఏముంది, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంత చక్కగా, యూ నో ద ట్రూత్ ఆల్ ఆఫ్ యూ అని అన్నాడు. సమ్ ఆఫ్ యూ అన్నాడు, ఆల్ ఆఫ్ యూ అన్నాడు. All. ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ నాట్ ద ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ సమ్ ఎలైట్ పీపుల్ కదా, ఇజంట్ ఇట్? ఆల్ ఆఫ్ యూ అంటే అర్థం ఏంటి? ఎవ్రీబడీస్. ఇట్ ఈస్ నాట్ ద ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ సమ్ ఎలైట్ పీపుల్ హు ఆర్ క్లెయిమింగ్ టు హ్యావ్ సీక్రెట్ Papa, నాలెడ్జ్ అని కాదని. సో ఎంత చెప్పులు చక్కగా ఇవ్వగలరా? మనం చూస్తున్నాం. చెప్పులు ఇవ్వగలరా? సో టూ ఇవ్వగలరా? థింగ్స్ మనం ఇక్కడ చూస్తాము. 2 things వర్స్ 20లోనే మనకు కనబడుతున్నాయి. వాట్ ఆర్ దోస్ 2 things అంటే, యూ హ్యావ్ అనాయింటింగ్ అండ్ యూ నో ద ట్రూత్. బట్ యూ హ్యావ్ అనాయింటింగ్. అసలు ఈ అనాయింటింగ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ ద అనాయింటింగ్? చెప్పాలి. అంటే ఏం హోలీ స్పిరిట్ చెప్తున్నారు? మనం ఓకే being anointed means having imbibing, I mean, having Holy Spirit in us. ఓకే, ఎక్సలెంట్. ఇంకేమన్నా చెప్తారా ఎవరన్నా? అక్క, మనం జీసస్ని మన పర్సనల్ సేవియర్గా యాక్సెప్ట్ చేసినప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ మనలోకి వచ్చి ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు అక్క. సో ఆయన మనలో ఉండి మనతో ఉండి మనల్ని అదే ఏది రైట్ ఏది రాంగ్ అన్నీ ఆయన కంటిన్యూస్గా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. రాణి అన్న మాట్లాడుతుందా? ఐ థింక్ షీఈస్ ఆన్ మ్యూట్ ఆర్ షీఈస్ టాక్, ఐ డోంట్ నో. లేదన్నా. ఓకే ఓకే. సో చాలా చక్కగా కరిస్మా ఆర్ క్రిస్మా అంటే ఆంక్షన్ అని అర్థం అనమాట. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి ఎక్కువగా ఈ మాట కనబడుతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్ లో priests, kings, and even prophets were anointed with oil to mark the beginning of their respective duties. Oil symbolizes consecration. Anointing carries the idea of consecration and a setting aside for a sacred purpose. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఈ ప్రాక్టీస్ మనకి కనబడుతుంది. నూనెతో అభిషేకించడం అనేది కాన్సిక్రేషన్ అండ్ సపరేషన్, దట్స్ ద ఐడియా అనమాట. వాళ్ళని ప్రతిష్ఠించడం, వాళ్ళని ప్రత్యేకపరచడం అనేది. 2 things, కాన్సిక్రేషన్ ప్రతిష్ఠించడం, ప్రత్యేకపరచడం అనేది. నాట్ ఓన్లీ ద పీపుల్, వెజల్స్ని కూడా వాళ్ళు సపరేట్ చేసి కాన్సిక్రేట్ చేస్తారు. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తాము. పీపుల్ని అయితే ఫర్ దట్ పర్టికులర్ టాస్క్, ప్రీస్ట్హుడ్కి, కింగ్షిప్కి అండ్ ప్రాఫిట్స్గా వాళ్ళని అనాయింట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాము ఓల్డ్ టెస్ట్మెంట్. ఓకే, సిమిలర్లీ మనకి యేసుక్రీస్తు ప్రభువుని గురించి యెషయా 61:1 మనం చూస్తాం. అక్కడ ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. అది ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును అని ఇంకా మనం చూస్తామన్నమాట. అక్కడ యెహోవా ఆత్మ అని వ్రాయబడినట్టుగా మనం చూస్తాము. యెహోవా అభిషేకించినట్టుగా చూస్తాము. ఎవరిని అక్కడ అంటే గనక అక్కడికి ఇంకా యేసుక్రీస్తు అన్న పేరు రాలేదు కాబట్టి గాడ్ ద సన్ గురించి మనం చూస్తాము. అంటే ఒక రకంగా త్రియేక దేవుడు ఆ వర్స్లో మనకి కనబడతారు. యెహోవా దేవుడు, యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ, నన్ను అన్నప్పుడు
యేసుక్రీస్తు ప్రభు మీదకి ఆత్మతో అభిషేకించినట్టుగా మనం చూస్తాం. ఈవెన్ అపొస్తలుల కార్యం 10:38లో కూడా లూక్ రాసినప్పుడు సిమిలర్గా దీన్ని కోట్ చేస్తూనే రాసినట్టుగా మనం చూస్తామన్నమాట. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినట్టు ఆ మాట వాడబడినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఈ రకంగా ఓల్డ్ టెస్టమెంట్ లో అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ న్యూ టెస్టమెంట్ లో యేసుక్రీస్తు ప్రభు వారు అభిషేకించబడినట్టుగా రాసినట్టుగా మనం చూస్తామన్నమాట. ఓకే, అండ్ ద సేమ్ టైం 1 John 4:13 లో మనం చూస్తాం ఏంటి అని అంటే కనుక, బై దిస్ వి నో దట్ వి అబైడ్ ఇన్ హిమ్ అండ్ హీ ఇన్ అస్ బికాస్ హీ హాస్ గివెన్ అస్ హిస్ స్పిరిట్ అని. వర్స్ 20లో ఏమన్నారు అని అంటే కనుక, యూ హ్యావ్ అన్ అనాయింటింగ్, మీరు అభిషేకం పొంది ఉన్నారు అని అన్నారు. అండ్ 4:13 మనం రెండు కనెక్ట్ చేద్దాం. 4:13లో ఏమనుంది అని అంటే కనుక, We హీ know హాస్ that we గివెన్ live అస్ in him. ఆఫ్ స్పిరిట్ అనమాట. గాడ్ హ్యాస్ గివెన్ అస్ హిస్ స్పిరిట్, ఆయన తన ఆత్మని మనకి అనుగ్రహించాడు అనేది. సో ద అనాయింటింగ్ రిఫర్ టు ఇన్ verse 20 and also verse 27 మనం కంపేర్ చేసి కనెక్ట్ చేసామంటే గనుక, ద పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ టు అవర్ హార్ట్స్ వెన్ వీఆర్ బోర్న్ అగైన్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి తిరిగి జన్మించారో వాళ్ళ హృదయాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నివాసం ఉండటానికి పంపిస్తాడు. అదే ప్రేమలత చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డారు. సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 3 వర్డ్స్ నేను చెప్తా ఉన్నాను. ఇవి మనకి యాక్ట్స్ ఆఫ్ అపోజిల్లోను లెటర్స్లోను కనబడతాయి. ఒకటి ఏంటంటే ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం. రెండోది పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం, పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం. మూడోది పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడటం. indwelling of the Holy Spirit, baptism into the Holy Spirit, and sealing with the Holy Spirit. ఈ మూడిటికి అర్థం ఏంటి, అవి ఎప్పుడు జరుగుతాయి? ఫస్ట్ 1 by 1 వెళ్దాము. ఓకే, ఇండ్వెల్లింగ్ ఆర్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం అంటే ఏంటి, ఎప్పుడు జరుగుతుంది? When we believe in, yeah, when we start believing in Jesus Christ, that He has died for our sins. ఎగ్జాక్ట్లీ. మనం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు రోమన్స్ 5th చాప్టర్లో మనకి ఉంటుంది అనమాట. మనకి పరిశుద్ధాత్మ దేవుని వరంగా అనుగ్రహిస్తాడు, మనలో నివాసం ఉంటాడు అని. రెండోది మనం చూస్తున్నాం ఏంటంటే బ్యాప్టిజం ఇంటూ ద హోలీ స్పిరిట్. అసలు అంటే అర్థం ఏంటి అనేది ముందు తెలియాలి. బ్యాప్టిజం ఇంటూ ద హోలీ స్పిరిట్ అనేది ఒక సెకండ్ ఎక్స్పీరియన్స్ లాగా కాదు. ఇట్ ఈస్ ఇన్కార్పొరేషన్ ఇంటూ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. ఇన్కార్పొరేటింగ్ ఇంటూ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలోనికి చేర్చబడటాన్ని బ్యాప్టిజం ఇంటూ ద హోలీ స్పిరిట్ అని చెప్తాం. కాబట్టి అది కూడా ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే జరుగుతుంది కదా. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడటం, సీలింగ్ విత్ ద హోలీ స్పిరిట్ ఎప్పుడు జరుగుతుంది? అది కూడా మనం యాక్సెప్ట్ చేసినప్పుడే జరుగుతుంది కదా. అంటే అర్థం ఏంటి అంటే ఓనర్షిప్ అంటారనమాట. ఓనర్షిప్, వి బిలాంగ్ టు హిమ్, వి ఆర్ హిజ్
అని ఆ ఓనర్షిప్ ని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం. కొన్నిసార్లు ఈజ్ ద గ్యారంటీ ఆర్ డిపాజిట్ ఆర్ ప్లెడ్జ్ అని కూడా చెప్పబడతా ఉంది. కాబట్టి మనకి నిత్య జీవం ఇస్తాడు, ఆ ఇన్హెరిటెన్స్ ఉంది. విత్ ఆల్ దోస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనకి రియలైజ్ అవుతాము అనడానికి గ్యారంటీగా, ప్లెడ్జ్గా, డిపాజిట్గా పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడు అని చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక సో వీ కెన్ గో బ్యాక్ అండ్ రీఫ్రేజ్ 1 John 2:20. యూ హ్యావ్ అన్ అనాయింటింగ్ అంటే యూ హ్యావ్ ది హోలీ స్పిరిట్, ఇజంట్ ఇట్? యూ హ్యావ్ Yes. ది హోలీ స్పిరిట్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ గాడ్ ఇన్ యూ అండ్ సో యూ నో ద ట్రూత్. జాన్ పైపర్ అంటారు అనమాట దీన్ని. ఎలాగూ అని అంటే కనుక అనాయింటింగ్ అంటే అదేదో స్పెషల్ ఎక్స్పీరియన్సా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని నివాసం కలిగి ఉండటమా? ఇంక్వెల్లింగ్ అయితే మామూలుగా మనతో పాటు ఉండటం. ఐ మీన్ మరి ఇక్కడ చెప్పండి చెప్పండి. అండ్ నివాసం. సీలింగ్ అంటే మీరు అడిగే నివాసం. కొన్నిసార్లు మళ్ళీ స్పెషల్ గా కూడా మళ్ళీ అవ్వబడతాం. సమ్ టైమ్స్ నాట్ ఓన్లీ ఇండివిజువల్లీ. ఐ మీన్ సపోజింగ్ వెన్ I mean, like, when maybe God, I mean, when we find favor with God and, I mean, like, అంటే కొన్నిసార్లు మనం we will be so, I mean, I mean, like, we exalt God in our life that we feel that, we are When touched. we are richly filled సో with ఇంకొకటి నేను గో హెడ్ సంబడి filled with His word of God. ఓకే, దట్స్ పార్ట్. నేను ఇంకొక మాట Akka, చెప్పలేదు. can I ask ఫిల్డ్ you? విత్ ద హోలీ స్పిరిట్ అనేది నేను చెప్పలేదు. Akka, can I ఎందుకంటే add one more thing? I ప్లీజ్. think it is an Please. ongoing process. Every day వర్డ్ ప్రేయర్ తో మనం వెళ్తూ ఉండగా నింపబడినటువంటి అనుభవం ఆన్గోయింగ్ ప్రాసెస్ అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. అందుకే 2 థింగ్స్ ని మనం కేర్ఫుల్ గా చూద్దాము. ఇన్డ్వెల్లింగ్, ఇన్ఫిల్లింగ్ రెండు. ఓకే, ఇన్డ్వెల్లింగ్ గురించి మాట్లాడుతుంది బైబిల్, ఇన్ఫిల్లింగ్ గురించి కూడా మాట్లాడుతుంది. ఇన్డ్వెల్లింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం. మీరు ఎఫిషియన్స్ బుక్ చదివారు ఆల్రెడీ. అందులో మీరు 5th చాప్టర్ లో బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని ఉంది. దాన్ని ఇన్ఫిల్లింగ్ అని అంటాం. సిస్టర్ రత్న చెప్పినట్టుగా మనం వెన్ వి ఎగ్జాల్ట్ అని అంటున్నాం. ఎగ్జాల్ట్ ఇన్ ద సెన్స్ గివింగ్ ఆల్ అథారిటీ టు గాడ్, గివింగ్ ఆల్ అథారిటీ ఇన్ అవర్ లైఫ్ టు గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి ఈల్డ్ అవటం అనమాట. ఇన్ఫిల్లింగ్ అంటే ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ కన్సర్న్, డిజైర్, ఎవ్రీ డెసిషన్ ఆఫ్ అవర్ లైఫ్ ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటాం, ఆయన యొక్క కంట్రోల్లోకి వెళ్ళడం. అందుకే అక్కడ మీరు లాస్ట్ టైం చదివినప్పుడు డూ నాట్ బి డ్రంకన్ విత్ ద వైన్ బట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని చదివారు కదా, అవునా? దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ లో ఒక నెగటివ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ దట్ నెగటివ్ ఎగ్జాంపుల్? మద్యం చేత మత్తులై ఉండుకుడి. దట్ ఈస్ ద నెగటివ్ ఎగ్జాంపుల్. మద్యం చేత మత్తులు అయినవాడు దేని చేత కంట్రోల్ చేయబడతాడు? మద్యం చేత కంట్రోల్. ఓకే, సో ఎలాగైతే మద్యం తాగిన వాడు దాని కంట్రోల్లో ఉంటాడో అలా కాక అన్నాడు. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఆత్మతో నింపబడుండి అని అన్నప్పుడు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లోకి,
ఆయన యొక్క అధీనంలోనికి రావాలి సంపూర్ణంగా అన్నమాట. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఫిల్ కంప్లీట్ control to the Holy Spirit, obeying, yielding every area of our life అంటే decision indwelling చేయడానికి leads to infilling అవును అలా కాదు. అదే చెప్తున్నాను. ఓకే, సో అనేది జరుగుతుంది అనమాట. ఇట్స్ ఎ కమాండ్. మన సిస్టర్ చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఎ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. మళ్ళా 4 థింగ్స్ ని మనం కనెక్ట్ చేద్దాము. ఎందుకంటే అనాయింటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఫస్ట్ అనాయింటింగ్ అర్థం చేసుకోవాలి అని అంటే వాట్ ఈస్ అనాయింటింగ్ అంటే హ్యావింగ్ ద హోలీ స్పిరిట్. ఫస్ట్ పాయింట్, ఈజ్ ఇట్ క్లియర్? Yes, ma'am. having you have an anointing అంటే you have the Holy Spirit. ఓకే, ఎప్పుడు we have the Holy Spirit అంటే మనం రక్షణ పొందినప్పుడే. దాన్ని చెప్పడానికి బైబిల్లో మనకి 3 phrases లో చెప్పారు. ఒకటి అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు అని చెప్పడానికి ఇన్డ్వెల్లింగ్ అన్నారు. రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం. రక్షణ పొందినప్పుడే మనం క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలోనికి చేర్చబడతాం కాబట్టి పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం పొందుతాము. రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతాం ఆయనకు చెందిన వాళ్ళంగా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతాము లేదా సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఓకే, సో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నివాసం ఉంటాడు, ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నాం. ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలోనికి చేర్చబడతాడు అంటే పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం పొందటం అని అన్నాము. ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు వారికి చెందినవాడు అంటాన్ని పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ అనేది చెప్పుకున్నాం అనమాట. ఓకే, సో ఇవి 3 కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ బిలీవర్ ని డిస్క్రైబ్ చేస్తూ రక్షణ పొందినప్పుడే జరుగుతాయి, ఇన్డ్వెల్లింగ్. ఓకే, అందుకే మనం ఏం చదువుతామంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని, పరిశుద్ధాత్మను ఆర్పివేయకుడి అనే మాటలు రాశారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం మనలో ఉంటుండగా ఆయన మళ్ళా మన దగ్గర నుంచి వెళ్ళిపోడు, దుఃఖపడతాడు తప్ప ఆయన మరి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు తప్ప విడిచి వెళ్ళిపోడు మనం. Amen. కాబట్టి దావీదులాగా నా దగ్గర నుంచి నీ ఆత్మను తీసివేయవద్దు అని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన మన అది నివాసం. ఓకే, బట్ యాజ్ వి వాక్ విత్ గాడ్, యాజ్ వి లివ్ ఇన్ గాడ్, మనం ఎదుగుతా ఉండగా ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ టిల్ వి డై, అంటిల్ హీ కమ్స్, we need to give the total control to the Spirit of God. పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా మనల్ని మనం అప్పగిస్తూ, అంటే ఒబేయింగ్ అన్నమాట. నేను ఆయనకి డిజబే చేయడానికి, ఆయనకు ఒబే చేయడానికి నాకు కెపాసిటీ ఉందా లేదా? ఉంది అన్నమాట. ఇట్స్ ఎ చాయిస్. నేను ఒబే చేస్తున్నప్పుడు ఆయనకి ఈల్డ్ అవుతున్నాను, అప్పగించుకుంటున్నాను. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నా జీవితంలో ఆ కార్యం కంప్లీట్ అవుతా ఉంటుంది. నేను డిజబే చేసినప్పుడల్లా ఏం జరుగుతుందంటే ఆయన్ని ధిక్కరిస్తున్నాను కాబట్టి, ఆయన అధీనంలో నేను ఉండలేదు కాబట్టి, ఆయనకి నేను అప్పగించుకోవట్లేదు కాబట్టి నా జీవితంలో సగం కంట్రోలే, సగం నేను కంట్రోల్ చేసుకుంటాను, సగం ఆయనకి కంట్రోల్. లేదా సమ్ ఇట్ వ్యారీస్, సమ్ మే గివ్ హిమ్ 90% కంట్రోల్, సమ్ మే గివ్ హిమ్ 99% కంట్రోల్, సమ్ మే గివ్ హిమ్ 1% కంట్రోల్. మన లైఫ్లో
మన జీవితంలో ఆయనకి మనం ఈల్డ్ అయ్యే విధానం ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైతే 100% ఆయనకి ఈల్డ్ అవుతారో ఆ 100% ఈల్డింగ్ అనేది ఎవ్రీడే ఎక్స్పీరియన్స్, డే టు డే ఎక్స్పీరియన్స్, ఎవ్రీ డెసిషన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ మినిట్ ఎక్స్పీరియన్స్. Am I clear? Yes, ma'am. కొలస్సీలు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంది. యాక్చువల్ గా ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మతో నింపబడినప్పుడు ఎక్స్ప్రెషన్స్ కొన్ని చెప్పాడు. అంటే వర్షిప్, సింగింగ్, తర్వాత లవింగ్ ఈచ్ అదర్, సబ్మిషన్, ఇవి ఇవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క టోటల్ కంట్రోల్లోకి అప్పగించుకుంటే తప్ప వీ కాంట్ సబ్మిట్ టు ఈచ్ అదర్ అని 5వ అధ్యాయంలో చెప్పాడు. కొలస్సీలు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. సమృద్ధిగా, జస్ట్ లైక్ ఎ గెస్ట్. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫిల్ యూ టోటలీ అని చెబుతూ అక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవే. ఒకరినొకరు సంగీతములతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. ఇవే ఎక్స్ప్రెషన్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ రెండింటిని కనుక దగ్గర పెట్టుకుంటే filling with the Holy Spirit is associated by filling us with God's word totally. So when we are filled with word of God and we ask the Spirit of God to take control fully according to the word of God, and every area of our life, as Ratna said, occupied every area of life, then it's a kind of experience. Then we can further do certain things like submitting to each other in a family. That is possible only when we are filled with the Holy Spirit. ఓకే, థ్యాంక్ యూ. సో నేను జస్ట్ ర్యాపప్ చేస్తాను. ఎనీ క్వశ్చన్స్ మళ్ళీ అడగండి. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ అనాయింటింగ్. అనాయింటింగ్ అంటే హ్యావింగ్ ద హోలీ స్పిరిట్. హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ని డిస్క్రైబ్ చేయడానికి 3 డిఫరెంట్ వేస్లో బైబిల్ ఎక్స్ప్రెస్ చేస్తుందన్నాం. దట్ ఈస్ ఇన్డ్వెల్లింగ్ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం. బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము. సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం. అందరూ, ఎవ్రీబడి హూ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్, అప్పుడే అందరికీ పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వబడుతుంది. ఆయన నివాసం అంటాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలోనికి చేర్చబడతాము, ఆయనకు చెందిన వాళ్ళమని ముద్రింపబడదు. అది 1. సెకండ్ ఏమంటున్నామంటే ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ అని అంటే మీనింగ్ అండ్ మేనిఫెస్టేషన్ రెండింటినీ కలిపేయకూడదు. ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోవాలి, తర్వాత మేనిఫెస్టేషన్ చూసుకోవాలి. నేను మీనింగ్ చెప్పాను. మీనింగ్ ఏంటంటే ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటే ఈల్డింగ్ టు ద హోలీ స్పిరిట్ అని ప్రాక్టికల్గా ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ డెసిషన్ ఆఫ్ లైఫ్ అని అంటా ఉన్నాము. మేనిఫెస్టేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, అలా ఈల్డ్ అయిన వాళ్ళ లైఫ్లో ఉంటుంది అని అంటే కనుక ఎగ్జాటింగ్, సింగింగ్, లవింగ్, రిలేటింగ్ విత్ ఈచ్ అదర్, అవి ఉంటాయి అని కొలసి అండ్ ఎఫిషియన్స్లో కూడా ఉంది. బట్ కొలెషియన్స్లో లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ రిచ్లీ ఇన్ యువర్ హార్ట్ అని ఉందన్నమాట. కొలెషియన్స్ 3:10లో మీరు చూస్తే కనుక లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ రిచ్లీ ఇన్ యువర్ హార్ట్ అంటే క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. అప్పుడుండే మేనిఫెస్టేషన్, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్, రెండు కూడా కంపేర్ చేస్తే మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ అని అంటే గనక ఫిల్లింగ్ విత్ ద గాడ్స్ వర్డ్. ఎందుకంటే జాన్ స్టార్ట్ గారు ఏమంటారు అని అంటే గనక ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోర్డ్ ఆఫ్
స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటారు. ఆర్మర్, వన్ ఆఫ్ దేవుని ద ఆర్మర్. వాక్యం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఖడ్గం మనలో పనిచేయడానికి అన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు అని అంటే మళ్ళా మనం టీచింగ్కి వెళ్తే గనుక మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే అన్నారు, సర్వసత్యంలోనికి నడిపిస్తారు, నేను చెప్పినవే చెప్తారు. అంటే వాక్యానికి విరుద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడపడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవునికి నింపబడి నాము అంటూ పక్కన వాళ్ళని ప్రేమించలేని తనం రెండు మ్యాచ్ అవ్వవు. ఎస్ ఐ క్లియర్? ఎస్ అవి మ్యాచ్ అవ్వవు అనమాట. ఓకే, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డాను, నేను చాలా ఈగోయిస్టిక్ గా ఉంటున్నాను అంటే అవి రెండు మ్యాచ్ అవ్వవు. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డాను, పక్కన వాళ్ళు ఎవరితోనూ నేను సవ్యంగా ఉండనంటే అవి మ్యాచ్ అవ్వవు కదా. ఐ క్లియర్? బట్ ఎస్ వాట్ హీ ఈస్ సేయింగ్ హియర్ ఈస్ నాట్ ద ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్. అది ఆ సెకండరీ అంటే యాజ్ వి వాక్ విత్ గాడ్ గురించి మాట్లాడకుండా ట్రూత్ ని తెలుసుకునేటప్పుడు ఏమంటున్నాడంటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అనట్లేదు ఇక్కడ. యూ హ్యావ్ ద అనాయింటింగ్, యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ గాడ్ హూ విల్ ఎన్లైటన్ యూ, హూ విల్ ఎలిమినేట్ యూ. యాక్చువల్గా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయకోకుండా మనం క్రీస్తు ప్రభువారిని మన దేవుడిగా రక్షకుడిగా, క్రీస్తు ప్రభువారు చేసిన కార్యం నా కోసమే అని మనం కన్ఫెస్ చేయలేం కదండి. అవునా కాదా? ఎందుకంటే జాన్ 16 రాశాడు, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన నీతి నిమిత్తము, పాపం నిమిత్తము, తీర్పు నిమిత్తము మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. వితౌట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కన్విక్షన్ ఉండదు, కన్ఫెషన్ ఉండదు, కన్వర్షన్ కూడా ఉండదు కదా. సో ఒక అవిశ్వాసిగా ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి మనల్ని పాపం నిమిత్తం ఒప్పింపజేస్తా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చనిపోయాడని ఒప్పింపజేస్తా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేను అంగీకరించకపోతే తీర్పులోకి వెళ్తాను అని ఒప్పింపజేస్తా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఒప్పుకున్న తర్వాత, రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నా బయట ఉండడు, నాలోనికి వస్తాడు కదా. ఎందుకంటే మీరు ఆ మాటలు నేను మళ్ళీ ఒకసారి చదివిస్తాను. జాన్స్ గాస్పుల్ 14th చాప్టర్ చూద్దాం ఒకసారి, దాంతో ఈ పాట మనం కంక్లూడ్ చేయొచ్చు. 14th చాప్టర్ వర్స్ ఓకే 33. 33 33 లేదు కదా జాన్ కదా, లేదు 33 లేదు, 14 లో 14 14 23 చూడమ్మా. 23 Jesus replied, if anyone loves me, he will obey my teaching. My Father will love him, and we will come to him and make our home with him. చూడండి, నేను చక్కగా చెప్పాను, మీరు చెప్పండి. ఎవరు వస్తారంట? He and my Father will come. Father will love him, and we will come. ఇద్దరు వస్తారు. ముగ్గురు అన్నప్పుడు ఇద్దరేనా? ముగ్గురు ముగ్గురు కదా, ముగ్గురు కదా. Trinity. ఎందుకంటే పైన యాక్చువల్లీ మీరు పైనుంచి కేర్ఫుల్ గా చదువుకుంటా వస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తాడు అనమాట శిష్యులకి. పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, హిస్ పర్సన్ అండ్ హిస్ వర్క్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. మనం అది 15th verse నుంచి చూస్తాం. మనం చదివి ఉంది కాబట్టి వి అన్నప్పుడు అక్కడ ట్రయూన్ గాడ్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఏమన్నా వచ్చి ఏం చేస్తారు?
డ్వెల్ We అదే will come to him ఇన్వెల్లింగ్ and make a ఆఫ్ home ద with హోలీ him. స్పిరిట్. నివాసం. నివాసం చేస్తామనుంది తెలుగులో అయితే. డ్వెల్, హోమ్ విత్ హిమ్, వి అన ఎంత స్పష్టంగా ప్లూరల్లో మనం చూస్తాం అన్నమాట. సో గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికే రాలేదు అసలు. యేసుక్రీస్తు ప్రభు వారు సులువు మీద కార్యం చేసి ఆయన ఆరోహణమైన తర్వాత తండ్రి దగ్గర నుంచి పంపించారు. ఆ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అవిశ్వాసిలోనేమో ఒప్పుకోలు కోసం పనిచేస్తాడు, విశ్వాసిలోకి నివాసం అంటూ విశ్వాసులో క్రీస్తు ప్రభు వారి స్వరూపం ఏర్పడేంత వరకు పనిచేస్తాం కదా, అంతేనా? సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ కమింగ్ టు టుడేస్ కాంటెక్స్ట్ వర్స్ 20లోకి వస్తే గనక మనం ఏం చూస్తామంటే యూ హ్యావ్ అనాయింటింగ్ అంటే యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్. అనాయింటింగ్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాదు, లేదా అభిషేకం కొంతమందిగా ఉంది. ఎందుకంటే చాలా సార్లు మనం బయట ఏం వింటున్నామంటే గనక మీరు రక్షణ పొందారా అంటున్నారు, మీకు అభిషేకం ఉందా అంటున్నారు, మీకు అభిషేకం మేము ప్రార్థన చేస్తే మీకు అభిషేకం వస్తుంది అని అంటున్నారు, లేదా మిమ్మల్ని మీ మీద మా చెయ్యి ఉంచితే అభిషేకం వస్తుంది. కంటేజియస్ కాదు అభిషేకం. ఒకరి దగ్గర నుంచి ఒకరికి వచ్చేది కూడా కాదు అభిషేకం. అభిషేకాన్ని గురించిన చెప్పండి. చెప్పండి మేడం, అదే నాకు డౌట్ తర్వాత అడుగుతాను. అభిషేకాన్ని గురించిన నానా రకాల ఎక్స్పీరియన్స్ల గురించి, మీనింగ్ల గురించి మాట్లాడుతున్న పరిస్థితుల్లో మనకి సో మచ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ అనాయింటింగ్ అనేది ఉంది. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం ఏం చూస్తున్నాము అని అంటే గనక అనాయింటింగ్ అనేది విత్ ఆయిల్ ఎందుకు చేశారు అక్కడ అంటే టు కాన్సిక్రేట్ అండ్ టు సపరేట్ అనేది, ప్రత్యేకించడానికి, ప్రతిష్ఠించడానికి. ఓకే, అండ్ యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ మనం ఏంటి అని అంటున్నామంటే అనాయింటింగ్ అనేది యాక్చువల్గా జాన్ న్యూ టెస్టిమెంట్ లో మన గురించి మాట్లాడినప్పుడు మనకు మాత్రం ఇక్కడ మాత్రమే ఈ మాట మనం చూస్తాం అనాయింటింగ్ అనేది. అందుకే చాలా ఇప్పుడు ముఖ్యంగా కరిస్మాటిక్ గ్రూప్స్ లో ఎక్కువ అభిషేకం ఒక సెకండ్ ఎక్స్పీరియన్స్ లాగా, ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ లాగా, ఒక స్పెషల్ మేనిఫెస్టేషన్స్ ఉన్నట్టుగా అభిషేకం ఉన్న వాళ్ళకి చాలా మందిని గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వీళ్ళకి అభిషేకం ఉంది అని చెప్పి స్పెషల్ ట్యాగ్ లాగా చెప్తున్నారు. కాబట్టి మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం దీని గురించి. సో అభిషేకం అనేది క్రీస్తు ప్రభు వారిని నమ్మిన వారందరికీ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. అభిషేకం అది అంటే పోదు కూడా. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటుంది కాబట్టి హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ ఈస్ హ్యావింగ్ ద అనాయింటేషన్. సో దట్స్ వాట్ జాన్ పైపర్ కూడా చెప్పారు. ఎట్లా అంటే 1 John 2:20 1 John 2:27 కంపేర్ చేసి 1 John 4:13 కంపేర్ చేసి, సో లెట్స్ రీడ్ అగైన్ టుగెదర్ దీస్ వర్సెస్ వెన్ వి గో బ్యాక్. 1 John 2:20, 2:27, 4:13 ఇదే స్లైడ్ మీద ఉన్నాయి అవి. 4:13 మనం కలిపి చదివినప్పుడు కంక్లూజన్ ఏమన్నారు అని అంటే 1 John 2:20 కెన్ బి రెడ్ లైక్ దిస్ అని జాన్ పైపర్ మనకే హోంవర్క్ చేసి చూపెట్టారు. యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ గాడ్ ఇన్ యూ అండ్ సో యూ నో ద ట్రూత్. ఆ అనాయింటింగ్ అన్న ప్లేస్ లో హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. Am I clear? Okay. Maybe it's already 7. Premlata, any doubt here? We'll clarify and maybe we can stop here. It's all. మీరు చెప్పిన మేడం ఒకటి, ఐ మీన్ లైక్ వాట్ యు సెడ్ ఇస్
వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఒక్కసారి ఐ మీన్ రక్షణ పొందినప్పుడు హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ వీఆర్ గెట్టింగ్ అనాయింటెడ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకోటి మీరు ఎంత మంచి బాగా చెప్పారంటే కన్ఫర్మేషన్ దట్ ఐ మీన్ వన్స్ వీఆర్ అండ్ వెళ్ళిపోరు అని చెప్పారు మీరు. ఒక్కసారి వి హ్యావ్ అనాయింటింగ్ రక్షణ పొందినప్పుడు మనకి ఇన్డ్వెల్లింగ్ ఆర్ సీల్డ్ ఆర్ బ్యాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్ పొందినప్పుడు హోలీ స్పిరిట్ విల్ నాట్ టోటల్లీ గో అవే, బట్ వెన్ వి గ్రీవ్ హిమ్ when we grieve him, we can grieve him, but it does not go away totally, leaving us. Antena, madam? Exactly. So this is was Exactly. very amazing truth, amazing thing which many of us get confused. ఏమనుకుంటామంటే ఒక్కోసారి I mean when we take baptism, when we have accepted him as our personal savior and have accepted him, we know that God touches us and then we have the Holy Spirit. I mean anointing ఉంటుంది, indwelling Holy Spirit ఉంటుంది. బట్ నాకు నేనే యాజ్ యు సెడ్ ఇక్కడ మీ క్లారిటీ ఇచ్చారు ఏమనంటే some I mean but we need to give full control to him. That means that is obeying him. So you said some people can give a control of 90%, some 99. So we vary in our yielding. So 100% is a yield. I mean like in everyday experience, everyday decision, every minute ప్రతి డెసిషన్ ని మనం ఆయనకి సరెండర్ అవుతూ ప్రతిదీ ఆయన ఒబీడియన్స్ లో చేసినప్పుడు వీఆర్ గివింగ్ హిమ్ 100% కంట్రోల్. సో దట్ మీన్స్ వీఆర్ హ్యావింగ్ టోటల్ అప్పుడు దాన్ని ఏమంటారు మేడం అప్పుడు అంటే వీఆర్ టోటల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెన్ ఇంకోటి చెప్పారు Under control, and also what I'm trying to say is that because today or this minute I have given full control doesn't mean that I have given full control for my whole life. Oh, yeah. So it varies. Every It day, varies according to our situations. Every day. అది మీరు ఏమన్నారంటే యా. సో దాన్ని సార్ చెప్పారు ఏమంటే యూ షుడ్ బి you have to fill it up with the word of God. So let the word of God fill us అని చెప్పారు. I mean like then we can ask Holy Spirit to take us under full control by in the Colossians లో మీరు చెప్పినట్టు. ఇంకొకటి చెప్పారు మీరు ఎలా manifestations of Holy Spirit like exalting, singing, loving and all that. So this is where my question arises. So people I mean like in charismatic way you said we see the manifestations. So many times, I mean, like, it is a very, I mean, like you said, 1 second manifestations or some temporary or fleeting type of manifestations. So do we take it as an Holy Spirit? Like, there is singing, there is exaltation, there is a total charismatic way of worshiping. I mean, like, but somehow somewhere we know that it is not all that divine. So exactly. I'll just clarify that. Okay. Mark of being Holy Spirit. Being filled with the Yeah. Mark of being filled with the Holy Spirit or yielding to the Holy Spirit is not exercising the gifts of the Holy Spirit. Oh. Let it be very clear. Exercising the gifts of the Holy Spirit is not the mark of being filled with the Holy Spirit or yielding to the Holy Spirit. మళ్ళీ ఒక్కసారి చెప్పండి మేడం మార్క్ ఆఫ్ But ఒకసారి కెన్ యు కమ్ బ్యాక్ విత్ exercising దట్ సేమ్ వర్డ్ having the gifts, mark of being filled with the Holy Spirit. having the gifts of the Holy Spirit, exercising the gifts of the Holy Spirit is not the mark of being filled with the Holy Spirit. ఓకే. But having the fruit of the Spirit, having the fruit of the Spirit is the mark of being filled with the Holy Spirit. ఓకే. Because all the manifestation of being filled is nothing but the fruit of the Spirit. Loving, submitting, Diligence, loving, gentleness, singing. self-control అవన్నీ. సో All వన్ థింగ్ those is ఏంటంటే ఎవిడెన్స్ చెప్పండి. ఏంటంటేనండి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామంటానికి ఎవిడెన్స్ ఏంటంటే ఆత్మ ఫలం, ఆత్మ వరం కాదు.
Mm. ఆత్మ ఫలం మనం ప్రొడ్యూస్ చేసేది. Mm. పరిశుద్ధాత్మ Mm. దేవునికి లోబడుతున్న కొద్దీ ఆత్మఫలం మనం. ఆత్మవరం Mm. ఆయన ఇచ్చేది. Mm. ఇట్ ఈస్ అ Mm. గిఫ్ట్ Mhm. కదా. మన Mm. గొప్పతనం Okay. ఏం లేదు ఇందులో. Mm. ఇట్స్ ఓన్లీ హిజ్. ఎందుకోసం ఇస్తాడు అంటే ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. Mm. గిఫ్ట్స్ ఎందుకు? Mm. ఎడిఫికేషన్ Yes, sir. ఆఫ్ ద చర్చ్, నాట్ ఫర్ మేకింగ్ మోస్ట్ ఆఫ్ మై సెల్ఫ్ కాదు. దీని మీద చాలా Mm. క్వశ్చన్స్ ఉన్నాయండి. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ లో మరి పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడారు అంటారు కదా, అది వేరే కాంటెక్స్ట్. సో వి నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఫీలింగ్ విత్ ద హోలీ Mm. స్పిరిట్ అనేది. Mm. యాక్చువల్ గా ఆ కాంటెక్స్ట్ లో 3 occasions లోనే అలా జరిగింది. Mm. జెంటైల్స్ నమ్ముకున్నప్పుడు, ఆ, ఆ, తర్వాత ఓన్లీ 3 occasions. ఒకసారి Mm. ఇనాగ్రేషన్ జరిగినప్పుడు, ఇంకో థర్డ్ టైం Mm. ఇంకొకసారి, అంతే 3 occasions లోనే. దాన్ని తీసుకొచ్చి Mm. ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ దానికి మార్కు స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనేది ప్రతి చోట అప్లై చేయడానికి లేదు. ఇది ఒక తప్పుడు Okay. టీచింగ్. Yes. Mm. అ- Mm. అందుకే గిఫ్ట్స్ అనేసాం మనం, బికాస్ స్పీకింగ్ ఇన్ Mm. టంగ్స్ ఈజ్ ఆల్సో Yeah, ఎ yeah, yeah. గిఫ్ట్ కాబట్టి. Yeah, మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఏంటంటే ఎనీ గిఫ్ట్ హ్యావింగ్ ఫర్ ద దట్ గిఫ్ట్స్ ఆఫ్ మ్యాటర్. హోలీ స్పిరిట్. Yes, yes. Having the gifts of Holy Spirit or exercising the, what do you call the manifestations గిఫ్ట్స్ of the ఆఫ్ ద Holy Spirit, హోలీ gifts of the Holy Spirit గిఫ్ట్స్ are ఆఫ్ ద not హోలీ the mark of having Holy Spirit. ఎగ్జాక్ట్లీ. Only having ఫిల్లింగ్ the fruit of the Spirit is ఫిల్లింగ్ the mark. ఫిల్లింగ్ ఫిల్లింగ్. ఫిల్లింగ్. Filling with the Holy Spirit, or not the mark. Mm. అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే. ఇంకా క్లోజ్ చేద్దాం అక్క. ఇంకేమైనా చెప్తారా? సో బిఫోర్ వి క్లోజ్, నేను మళ్ళా జస్ట్ Yeah, మనం yeah, మిస్ please. అవ్వకోకుండా, Yes, yes, ma'am. హ్యావింగ్ చెప్పండి. అనాయింటేషన్ అనేది జాన్ Mm. ఇక్కడ ఏమంటున్నారంటే నథింగ్ Mm. బట్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ Mm. వెన్ వి బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. Yes. ఓకే, హ్యావింగ్ ద అనాయింటేషన్ హియర్ ఈస్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్. Mm. Every believer, when he accepts Christ, have the Holy Spirit or the anointation. Mm. So మనకి అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ప్రభుని Mm. సొంత రక్షకునిగా అంగీకరించిన ఎక్స్పీరియన్స్ Mm. మనకుంటే గనక మనం Mm. కి పరిశుద్ధాత్మ దేవుని యొక్క Mm. నివాసం లేదా Mm. అభిషేకం ఇన్ వర్డ్స్ Mm. ఆఫ్ జాన్ ఉంది అని Mm. చెప్తున్నాడు. కాబట్టి ఎవ్వరూ మనల్ని కన్ఫ్యూజ్ Mm. చేయడానికి లేదు, ఎవ్వరూ Mm. మనల్ని డిసీవ్ చేయడానికి లేదు. Mm. మనం Mm. ప్రభువుని నమ్ముకుంటే మనకి Mm. అభిషేకము Mm. లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉంటాము. Mm. అది దేవుణ్ణి కూడా మనం స్తుతిద్దాం, మనం దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఎందుకంటే Mm. ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరిచారు, మనం ఆయన నమ్ముకున్నాము, ఆయన మనలో ఈ నివాసం చేస్తున్నారు. అందుకే ఈ మంటి ఘటంలో మహిమైశ్వర్యాన్ని పెట్టాడు అని అన్నాడు. ఆ మహిమైశ్వర్యం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. మే వి ప్రైజ్ గాడ్, వర్షిప్ గాడ్ ఫర్ క్లెన్సింగ్ అస్, ఫర్ డైయింగ్ ఫర్ అస్ అండ్ ఫర్ Mm. క్లెన్సింగ్. అండ్ ఆల్సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. ఆయన్ని మనం Mm. సంతోషపెడదాం, ఆయన్ని మనం ఆయనకు ఒబే చేద్దాం, ఆయన మాట విందాం. మే గాడ్ Mm. ఆయన సత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి లెట్ us బి అష్యూర్డ్. ఆ సత్యం ఎక్కడ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఓవర్ టు అమ్మ ప్రేమలత. Thank you so much, Akka, for the wonderful word of God. Thank